సంచలనం రేపినటువంటి బయోఫార్మసీ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ పూర్తిగా అన్నారగూడెం వద్ద బయోఫార్మసీలో నకిలీ దందా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యాక్టరీ గుట్టురట్టు చేసినటువంటి అధికారులు, డ్రగ్స్ అధికారులు ప్రధానంగా ఎలాంటి కెమికల్ అనుమతులు లేకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిర్వాహకులు సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలపై ఎవరైతే ఉన్నారో చర్యలకు అధికారులు కూడా సిఫార్సు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 25 బ్యాగుల్లో 950 కేజీల కెమికల్ పౌడర్స్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. శాంపిల్స్ని సేకరించి ల్యాబ్స్ కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్, చెప్పండి ఉపేంద్ర. అంటే 5.5 కోట్ల విలువ చేసే నకిలీ డ్రగ్స్ని కూడా సీజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఖమ్మం జిల్లా తర్లాడ మండలం అన్నారగూడెం గ్రామంలో కెమికల్ ఫార్మా కంపెనీకి సంబంధించి ఒక కెమికల్ రా మెటీరియల్ సేకరించి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా పక్కా సమాచారంతో ఖమ్మం జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో అటు హైదరాబాద్ నుంచి, మరోవైపు వరంగల్ నుంచి, ఖమ్మం నుండి 3 ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా భాగస్వామ్యంతో డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై ఒకేసారి ముక్కుమ్మడి దాడులు నిర్వహించారు. దీంట్లో పోలీసులు కూడా భాగస్వామ్యంతో అటు పోలీస్ డిపార్ట్మెంట్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే దాడులు ఉన్నాయో ఈ దాడుల్లో భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. దాదాపు ఖమ్మం నుండి మొదలుకొని హైదరాబాద్ వరకు సాగుతున్నటువంటి దందాకి సంబంధించి రాష్ట్రంలో తయారవుతున్నటువంటి ప్రధానమైనటువంటి డ్రగ్స్ కంపెనీలో ఉన్నటువంటి ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ అన్నిటి కూడా ఇక్కడి నుంచే తయారు చేసి పంపిస్తున్నట్టుగా పక్కా సమాచారం తోటి వాళ్ళు ఈరోజు దాడులు నిర్వహించారు. దాడుల్లో సంబంధించి భయంకరమైన వాస్తవాల్లో భాగంగా అటు హైదరాబాద్ కు సంబంధించి షామీర్పేటలో ఆస్తిన్ అనే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ నుంచి ప్రధానమైనటువంటి రా మెటీరియల్స్ ఇక్కడికి సమీకరించి ఇక్కడ నుంచి తయారు చేసి తక్కువ మొదట్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ మెటీరియల్ ని తయారు చేస్తున్నట్టుగా సమాచారం లభించింది. ఇప్పటికే గతంలో ఈ ఆస్తిన్ కంపెనీకి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎక్కడ సప్లై చేస్తుంది, ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా దృష్టి సారించినటువంటి డ్రగ్స్ టీము ప్రధానమైనటువంటి కేంద్రాలన్నిటి కూడా చెకప్ చేశారు. అది ఖమ్మం జిల్లాకు సంబంధించి అల్లాడ మండలం గత 4 రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఓ పార్కులో ప్రధానంగా అక్కడ తయారు చేస్తున్నట్టుగా సమాచారం లభించింది. దీంతో పాటు హైదరాబాద్ కి సంబంధించి సామీర్పేటలో కూడా దాదాపు 4.5 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ కూడా అక్కడ సీజ్ చేసినట్టుగా సమాచారం. వరుసగా ఆ నిర్వాహకుడుగా గుర్తింపు ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో అటు ఉపేందర్ రెడ్డి కావచ్చు, తర్వాత కడారికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు కూడా ఇప్పటికే తప్పించుకున్నట్టుగా సమాచారం లభించింది. వీరిద్దరికి సంబంధించి ఇప్పుడు ఫారెన్ లో ఉన్నట్టుగా పక్క సమాచారం పోలీసులు గుర్తించారు. అదే నేపథ్యంలో డ్రగ్స్ టీమ్ కూడా గుర్తించింది. వీరిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎక్కడైతే ఆ ఫ్యాక్టరీ తయారు చేస్తారో ఫ్యాక్టరీ తయారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ ఉపేందర్ రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి ఇద్దరు కూడా పరారైనటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు మిగిలినటువంటి టీం ఎవరైతే సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆధీనంలో పెట్టుకున్నారు. 3 కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనిపై పూర్తి వివరాలు అక్కడ సేకరించినటువంటి శాంపిల్స్ ని బేస్ చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ కి శాంపిల్స్ పంపించారు. అటు పోలీసు నేతృత్వంలో జరిగినటువంటి శాంపిల్స్ కావచ్చు, ఇటు డ్రగ్స్ అధికారుల నేతృత్వంలో జరిగినటువంటి శాంపిల్స్ కావచ్చు, వీరిరువురు కూడా వేరువేరుగా శాంపిల్స్ ని ల్యాబ్స్ కి పంపించే ప్రయత్నం చేశారు. ల్యాబ్స్ లో ఎంత వరకు డ్రగ్స్ వాడుతున్నారో, ఎంతవరకు మత్తు పదార్థాలు వాడుతున్నారు, ఎంత అనారోగ్యాన్ని క్రియేట్ చేసేటువంటి ఇక్కడ రా మెటీరియల్ యూజ్ చేస్తున్నారో మొత్తం కూడా సేకరించి దానికి అనుగుణమైనటువంటి సెక్షన్స్ తో కేసు నమోదు చేసి తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాహకులుగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇరువురు కూడా విదేశాల్లో పరారైనట్లుగా పక్కా సమాచారం పోలీసులకు లభించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రధానంగా అటు భూమాఫియా, మరోపక్క ఇసుక మాఫియా, ఇంకో మాఫియా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నకిలీ విత్తనాలకు సంబంధించి నకిలీ డ్రగ్స్ మాఫియా, నకిలీ ఫార్మా మాఫియా అనేది కూడా కొత్తగా తయారై ఖమ్మం జిల్లాని పొల్యూట్ చేసేటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తం కనబడుతుంది. ఇదే కనుక కొనసాగితే రానున్నటువంటి కాలంలో మరింత అప్రమత్తమై ప్రభుత్వం కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఇతర అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ఎస్ అంటే ఇప్పుడు అధికారులు దాడుల నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాక్టరీ కార్యకలాపాలు ఆపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 5.5 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి నకిలీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి వైపు యువత పైన రాబోయే తరం పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మత్తు పదార్థాలు వాడకం చాలా ప్రమాదకరం. సో అలాంటి లిమిట్స్ని కూడా క్రాస్ చేసి ఫ్యాక్టరీ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ మీరు అన్నట్టు ల్యాబ్స్ రిపోర్ట్స్ కనుక ఖచ్చితంగా సీజ్ చేసినటువంటి నేపథ్యంలో వ్యతిరేకంగానే వస్తాయి. సో ఇప్పటికే పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారు. ఈ నేపథ్యంలో ఎంతవరకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడేమైనా రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఫ్యాక్టరీకి సంబంధించి? రాజశేఖర్, ప్రస్తుతం అన్నరగూడెంలో నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ ఫ్యాక్టరీని పూర్తిగా సీజ్ చేసేశారు.
సీజ్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పనిచేసే లేబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పనిలోకి రావద్దు, దీని పర్యవేక్షణలో ఉంది, పోలీసు పహారా ఉంటుంది, దీనిపై నియంత్రణ పెట్టాం, నిఘా పెట్టాం, ఎవరు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగించడానికి వీల్లేదని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంటే గతంలో అస్తిన్ అనేటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ హైదరాబాద్ లో ఆ డ్రగ్స్ కి సంబంధించినటువంటి సప్లై చేస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ అక్కడ 4.5 కోట్లు ఫైన్ వేశారు. ఈ రోజు కూడా 5.5 కోట్ల విలువ చేసిన డ్రగ్స్ ని పట్టుకోవడం అనేది కూడా సంచలనాత్మకంగా మారింది. జిల్లాలో ప్రధానమైనటువంటి హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరం కూడా ప్రధానంగా ఇక్కడ ఆసుపత్రులు కావచ్చు, వైద్యం అదుపు సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఇట్లాంటి మత్తు కెమికల్స్ ని వాడేటువంటి ఏ సంబంధించి వ్యాపింపడి చేయడం, ఇక్కడ తయారు చేయడం అనేది సంచలనాత్మకంగా మారిందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఇదే తంతుకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా అధికారులు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండి యాక్షన్ లోకి వెళ్ళిపోతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. రాజశేఖర్, ఎస్ ఉపేంద్ర, ఇంకొకటి అంటే ముందు నుంచి కూడా ఫ్యాక్టరీ ఎన్నేళ్ళ నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి, గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి అనుమానాలు రావటం కానీ లేకపోతే ఇలాంటి సంబంధించినటువంటి దారులు జరిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? సో ఈ ప్రభుత్వం మారిన తర్వాత రావటం, మీరు అన్నట్లు అక్రమ భూదందాలకు సంబంధించి కానీ లేకపోతే ఇసుక మాఫియాకి ఒక్కొక్కడు కానీ బయట ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కంప్లైంట్ ఆధారంగానే గతంలో ఉన్నటువంటి నేతలు కూడా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది, అందుకే ఒకసారి ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న ఆలోచనలో మనం చేయొచ్చు అంటారా? రాజశేఖర్ కి సంబంధించి ఇప్పటి వరకు అనేక రకాలు కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి బృందం కూడా పరిశీలన చేసింది. ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు కూడా ఎటువంటి కూడా ఈ నకిలీ బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసినటువంటి పదార్థాల మీద ఎటువంటి కూడా ఆరోపణలు లేదు. కానీ ప్రధానమైనటువంటి ఈ నేతలు ఎవరైతే ఉన్నారో ఇందులో ఉన్నటువంటి డ్రగ్స్ కి సంబంధించినటువంటి ప్రధాన నిర్వాహకులుగా ఉన్నటువంటి వ్యక్తులు గతంలో కూడా నేర ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు తయారు చేసినటువంటి ఫైన్ వేసి వాళ్ళపై జైలుకు పంపించినటువంటి ఆనవాయితీ ప్రస్తుతం వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఉపేందర్ రెడ్డి, దాంతో పాటు సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రధానంగా అక్కడ ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు నిర్వహిస్తా ఉన్నారు. అయితే రాజకీయ కోణాలు ఏమైనా ఇందులో ఉన్నాయని చెప్పేసి పరిశీలించినప్పుడు రాజకీయంగా కూడా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది కేవలం హైదరాబాద్ కు చెందినటువంటి ఒక సంస్థ అప్పుడు కాకుండా నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యాపారంగా పరిశీలించారు. దీనిపై ఇంకా ఏ యాంగిల్లో ఉన్నాయని కూడా ప్రస్తుతం పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కొనసాగుతుంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక చైతన్యవంతమైన జిల్లాలో ఇట్లాంటి నకిలీ మందులు, విత్తనాలు, ఇతర డ్రగ్స్ కూడా కొత్తగా తయారవుతున్నటువంటి ఇవి ఏదైతే ఫార్మా డ్రగ్స్ ఉందో ఈ డ్రగ్స్ పట్ల భవిష్యత్ కాలంలో ప్రజలకు మరింత హాని ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి కంపెనీలు నియంత్రించాలని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. అదే నేపథ్యంలో ప్రజా సంఘాలు కూడా ఆ స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీ ప్రస్తుతం పోలీసు నిఘాలో పహార్లో కొనసాగుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. రాజశేఖర్.